హాయ్ అండి, చెన్నూరు చేతి వంటకి స్వాగతం. నేను ఈరోజు మీకు పచ్చి అల్లం పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్. నోరు బాగాలేనప్పుడు మనకి రోజు ఒకటే రొటీన్గా పల్లీ చట్నీ పప్పుల చట్నీ తినలేం కనుక మధ్య మధ్యలో ఇది చేసుకున్నారనుకోండి సూపర్ ఉంటుంది. రండి మరి చూసేద్దాం. ఇగోనండి, దీనికి కావలసిన పదార్థాలు: చింతపండు. ఇగోనండి, ఇంత చింతపండు తీసుకున్నాను. మీరు చేసుకునే ఈ క్వాంటిటీకి నేను చెప్తున్నాను. ఇదిగోనండి అల్లం, ఇన్ని అల్లం ముక్కలు నేను పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 ఇంచుల అల్లం ఉంటుంది ఇది. ఇదిగోనండి, ఇందులో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇదిగోనండి, ఒక 7 పచ్చిమిర్చి. ఇంకా మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకా 4 వేసుకోవచ్చు. ఇదిగోనండి, ఎంత అయితే నేను చింతపండు తీసుకున్నాను అంత బెల్లం తరిగి పెట్టుకున్నాను. ఎందుకంటే దీనికి ఇది సరిపడా ఉండాలండి. మీరు అన్నీ చూడండి. తగినంత ఉప్పు, జీలకర్ర అండి, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేద్దాం. ఇవ్వనండి, ఇప్పుడు నేను ఈ చింతపండు ఇంత చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను ఒక పావు గంట ముందు, బాగా నలుగుతుందని. ఇవన్నీ ఏమి ఆయిల్ ఉండదండి, అన్నీ మనం పచ్చి వేసుకునేది. ఇవ్వనండి, 2 స్పూన్లు జీలకర్ర. దీనికి జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుందండి. ఇవ్వనండి, వెల్లుల్లి రెబ్బలు ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకుందాం. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండి, ఇందులోనే దీనికి తగినంత ఉప్పు నేను ముందుగా తీసి ఇక్కడ పెట్టుకున్నాను. దీనికి సరిపడా సాల్ట్. ఇవ్వండి, బెల్లం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవ్వండి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ మిక్సీ పట్టుకొద్దామండి. ఇవ్వండి, ఇలా నలిగిన తర్వాత మనం ఇందులో మనకి కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొద్దామండి. ఇదిగోనండి, నేను చక్కగా మెత్తగా చట్నీ పట్టుకుని వచ్చాను. ఇదిగోనండి, ఇది చాలా టేస్ట్ అండి. ఇది మీరు దానికి తగినంత బెల్లం అన్నీ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇడ్లీకి దోశకి ఏదైనా మనకు నోరు బాగా అన్నంలో కూడా తినచ్చండి. ఇది ఎంత టేస్ట్ అంటే దీన్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో అనుకుంటాను ఒకసారి తింటే. ఇగోనండి, అంతా మనం బౌల్లోకి తీసుకుందాం. అసలు మంచి స్మెల్. అల్లం మంచిది, వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి తినమంటే తినరండి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బాగా పచ్చి వెల్లుల్లి. హార్ట్కి మంచిది అంటున్నారు. పచ్చి వెల్లుల్లి ఎలాగా తినరు కనుక మీరు వారానికి ఒక్కసారి ఈ చట్నీ చేసి పెట్టారనుకోండి పచ్చి వెల్లుల్లి కూడా తిన్నట్టు ఉంటుంది. ఇంకా 4 వేసుకోవచ్చు వెల్లుల్లి. సూపర్ చట్నీ. ఇదిగోనండి, ఈ చట్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇడ్లీ పొయ్యి మీద పెట్టుకుని అల్లం వెల్లుల్లి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. కావాల్సినవన్నీ మనకి కామన్ ఇంట్లో ఉంటాయి కనుక ఇది టేస్ట్ టైం కలిసి వస్తుంది, ఆరోగ్యానికి మంచిది, ఎంతో మేలు చేసే చట్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.